ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. నా పేరే రాజు ఎం పేర్దా రాజు. ఏందట్ట చూస్తున్నారు? బీడి 3Dలో కనబడుతుందా? లేదు, బీడీ లెక్కనే కనబడుతుంది. కానీ నువ్వేందుకు ఇంత మంచి రెడీ వచ్చినావు? పోయి గెటప్ చేంజ్ చేసుకుని రాబా. ఏం గెటప్ వేయాలి? నీ ఫేస్ కు సూట్ అయ్యే గెటప్ అంటే జోకర్ గెటప్ అయ్యి. నీ ఫేస్ కు తగ్గట్టు సూట్ అవుతుంది మంచిగా. జోకరా? బరాబరే. నీకు అది బరాబర్ సెట్ అవుతుంది రాజు. అంటే ఇప్పుడు ఇంత పెద్ద హీరో గెటప్ వేసి జోకర్ ఏమంటావా? చల్ నేను అయ్యా చేంజ్ చేయకపోతే తెలుసుగా వయ్యా పోలీస్ స్టేషన్. సరే ఎత్తావు ఏమేమి చేస్తారు? ఏక మంచి గెటప్ ఎత్తాదంటారా? సరే పోతుండాలి. హరిగోయిందా అయితే రాజాని తీసుకుని పోదాం. ఎవరి ప్లేస్ లో కాదు గోరి. మరి నువ్వు? నేను నా ప్లేస్ లో పోతా. ఓకే ఫ్రెండ్స్. ముగ్గులేసుడు కాలే ఫ్రెండ్? ఏంది ఫ్రెండా? ముగ్గులేసుడు కాలే గోవిందా? కాలే. నాకు ఇచ్చేది ఇస్తే నేను వెళ్ళిపోతా గోవిందా. ఏంది నీకు ఇచ్చేది? అప్పాలు గోవిందా, గారెలు గోవిందా, సకినాలు గోవిందా, అరిసెలు గోవిందా. అదేదో మంచిగా అడగచ్చుగా, తీసుకొచ్చి ఇస్తా. సరే ఉండు తీసుకొస్తా. మా ఇంట్లో అయితే సకినాలు చేయలేదు. ఈ మురుకులున్న అరిసెలు తీసుకో. ఓకే ఫ్రెండ్. సారీ గోవిందా. మరి సంచి ఇది? సంచి లేదు గోవిందా. మరి ఆ తువ్వాల పట్టు. తువ్వాల మరకైతుంది గోవిందా. మరి సరే పట్టు పోతా. పోయి పోతా పోయి. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. కోటి తారలే పూల ఏరులే నేల చేరగానే. గోవిందా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గోవిందా. నువ్వు చాలా అందంగా ఉన్నావు గోవిందా. ఎక్కువ ఆలోచించే గోవిందా, రాత్రి కళ్ళకస్తా గోవిందా. ఈ ప్లేట్ పట్టు కొడితే ముఖం చిప్ అయిపోతుంది. అడుక్కోడానికి వచ్చిన వాడివే అడుక్కో నువ్వు సైలెంట్గా. సరే గోవిందా పోయి వస్తా. పోగాని మళ్ళీ ఇటు రాకు. నీ అమ్మ పనికి మళ్ళీ దద్దమ్మలు ఇలా నమ్మి పంపిస్తాను. నేను పోయినా అయిపో వజ్రాలకు. అన్న ఏమైందిరా? నేను చెప్పే అంత టైం లేదు కానీ పోలీసు వాళ్ళు వస్తారే పావే దొరుకుతామన్నారు.
అరే ఇప్పుడు పత్తిలో పోదాం రా. పత్తిలేగా దొరకదు పోలీసు వాళ్ళు. అంతే అంటావారా? మరి ఏం చేద్దాం? ఎక్కడ దాచిపెట్టినా కూడా పోలీసులు దొరకబడతారు. ఎవ్వరికి దొరకని ప్లేస్లో పెట్టాలి. అరే ఒక ఐడియా ఏంటి అన్న? అక్కడ గంగిరే దత్తాంది, దానిలో దాచి పెడదాం. పోలీసు వాళ్ళు ఎత్తుకలు ఎవ్వరు ఎత్తుకలు. మరి మనం ఎప్పుడు తీసుకుందాం మళ్ళా? అరే అది ఉర్రదలు పోతుంది కదా, అక్కడ తీసుకుందాం. సరే అన్న పెడదాం బా. ఇది ఆ గంగిరేతులో దాయిపోండిరా. నువ్వు రా అన్న. అరే నేను ఇక్కడ ఉండి చూస్తారా, ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చింది అనుకో, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా, మీరు ఓన్లీ. సరే అన్న. దీన్ని పట్టుకొని పోతే నా సిగ్గు ఇజ్జది మానం లజ్జ అన్ని పోతాయి. ఎవ్వరు చూస్తలేరుగా, మంచిగా దీన్ని ఈడ పెడతా, స్టైల్గా పోయి అప్పాలు అడకాచుకుంటా. అమ్మా అమ్మా, ఓ అమ్మా, హై 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 బర్రెకున్నావా? ఓ అవ్వ, నేనేం బర్రను కాదు గొర్రెను కదా అవ్వ, మనిషిని, గంగెద్దుల మనిషిని. ఏం కావాలి? పైసలు తీసుకొని రావాలా? పైసలు నాకెందుకు అవ్వ, ఒక 2 అప్పాలుంటే పట్టుకురాక అంతే. ఏం అప్పాలు కావాలి నీకు? సకినాలు చేయలే, చేయలే. గారెలు చేయలే. మరి గిన్నెల నుంచి ఏం చేయకుండా ఎందుకున్నారు? పడుకోవడానికి వచ్చి నువ్వు నా మీద కోపం చేస్తానావా? కాదు కాదు, గిన్నెల నుంచి చేయకుండా ఎందుకున్నారా అని. చేసిన అరిసెలు తీసుకొస్తా ఉండు. సరే పట్టుకురారే. సంచేది సంచిదేలే, ఇప్పుడే ఫస్ట్ మీ ఇల్లే. ఇప్పుడు మరి దేంట్లో వేయాలి? చేతిలో పెట్టు. ఇక అవును కానవ్వా, నువ్వు అరిసెలు ఎక్కువ తినకు, ఇవరకే లడ్డుకున్నావు, ఇంకా దొడ్డుగా అవుతావు. నువ్వు పెడతానవా నీ అయ్య పెడతాను రా తిండి. ఇక్కడ చల్లాడు అరిసెలు ఏం లేవు. అయిందా? బాగైందా? అబ్బా నాకు అరిసెలు అంటే బాగా ఇష్టం, ప్లీజ్ ప్లీజ్ ఇవ్వ అక్క, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకోసారి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇక పో. అవ్వా, హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో. మా ఇంట్లో పైసలు అయితే లేవు, సకినాలు అయితే ఉన్నాయి. నాకు కూడా పైసలు వద్దమ్మా, సకినాలే కావాలి, తీసుకొచ్చి. సరే ఆవు తెస్తా. అమ్మో ఇంకొస్తలేదు. సకినప్పాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అవును అడగడం మర్చిపోయినా, మీ ఆయన ఎటువంటి కనబడతలేడు. ఏమైంది తల్లి, ఇంట్లో గట్టి గుద్దావు? నాకు పెళ్ళే కాలే, ఆయన నుండి వస్తాడు. దుబాయ్ నుంచి వస్తాడేమనుకున్నా. కొట్టకు బక్కోని, నువ్వు కొడితే నేను చచ్చిపోతా. బాయ్ బాయ్. పిల్ల అయ్యారా ఓ పిల్ల ఇక దిగరా. కొత్తలు ఇస్తారా? నాకు అప్పాలు కావాలి. ఓ అమ్మా, ఉన్నారు ఎవరన్నా? అప్పాలు పోసినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీయా? నీకు ఎట్లా కనబడతానా? నీ కాకి లెక్క కనబడతానా? చచ్చిపోతా మళ్ళా అంటావు నిన్ను. ఇవ నా అప్పాలు, ఇక నా అప్పాలు నా గోజులు పెట్టు. అట్టిగా నిజంగా పెడతావా? ఎవరు పట్టుకోర్రి, ఎవరు పట్టుకుంటా. ఈ గెటప్ లెవెల్ అయిపోయి చెల్లు, నేనే ఈ అప్పాలు పట్టుకోవాలి. గట్ట ఎట్లుంటది? లేదు
అడకచ్చుడు మా బాధ్యత, పట్టుకున్నాడు నీ బాధ్యత. మూసుకొని పట్టుకో. అప్పాలు అడకచ్చి తీసుకొచ్చి ఇచ్చుడు మా బాధ్యత, తీసుకోవడం తీసుకోకపోవడం అది నీ బాధ్యత. అంతే అంతే. పట్టు ఏం పట్టాలి? నీ గోసలు పట్టుకో. మరి నీ గోసలు పట్టుకో, సంచులను పట్టుకో. మాకెందుకురా, తీసుకొచ్చి నీకు ఇస్తావు, నువ్వు పట్టుకోవాలి అంతే. పట్టు, పోయిరా. నేను బట్ట. అరే అరే ఊసిపోయి గిట్ట. మెల్ల మెల్ల పట్టుకో, తర్వాత పెట్టుకో. నువ్వు ఇంటికో, నువ్వు ఇంటికో, నాకు అమ్మగడి పోతా. ఓకే, నేనే కూర్చుంటా పోర్రి. అరే పోతా పో మాడుకత్త. ఓ సంచి ఉంటే మంచిగా ఉండేవాళ్ళన్న. ఏ మీనా, ఎప్పుడు వచ్చినవే? ఎవరు నువ్వు? నన్ను పేరు పెట్టి వెళ్తాను. అరే నేనే, నేను నన్ను గుర్తుపట్టలేదా? నేనే అంటే ఆనే అంటావు మళ్ళా. అరే నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? అనే గుర్తుపట్టాను. నువ్వే చిరంజీవా వెంకటేశ్వర? గిట్లా అంటుంది. ఓ పిచ్చిదా, నన్ను గుర్తుపట్టలేదా? అనే ఇంకోసారి ఆనే అంటే చెంప వదులుతుంది. పైన బొచ్చున్నది, నాకు ముక్కు ఉంది కదా, ఈ ముక్కు తిట్టే గుర్తుపట్టలేదు. ఇప్పుడు గుర్తుపట్టినావా? నేను రాజుబానే. ఓ నువ్వేనా? మరి ఎవరు అనుకున్నావు? అయినా నువ్వేం బావ గీయేషం వేసినావు? నేనా? ఇలా సంక్రాంతి కదా, ఇంటింటి కల్లా తిరుగుకుంటా అప్పాలు ఆడుకొని తిందామని వేసిన. ఏ ఊకో, మజాక్ రేక్ నాతోని. నిజమేనే? నిజం చెప్తే ఎవరు నమ్మరు కానీ. సరే సరే కూర్చో ఇక. సరే కానీ హాస్టల్ నుంచి ఎప్పుడు వచ్చినావు? 2-3 రోజులు అయితే వచ్చి. 2 రోజులు అవుతుందా? మరి 2 రోజుల నుంచి కాలు బయట పెడతాను కానీ మొత్తానికి హోంవర్క్ ఉన్నది, ఇక హోంవర్క్ చేసుకుంటాను. ఓ హోంవర్క్ చేసుకుంటాను. సరే కానీ మామ ఎటు పోయిండు? పొలంకి వెళ్ళి పోయిండు. పొలంకి వెళ్ళిందా? అత్తమ్మ నెలకు అప్పాలు చేయబోయింది ఇప్పుడే. ఓహో, నువ్వు ఒకదాని ఉన్నావా? సరే కానీ ఇక ఊర్లో మంచి పిల్లలు ఉన్నారట, మరి మామయ్య చెప్పి లగ్గం చేయమంటావా? ఏ ఇప్పుడు నాకు తెలియదు బా. అంతంటావా? చదువుకోవాలి. సరే సరే మంచి చదువుకో మరి. మళ్ళీ హాస్టల్ పోయినాక చాటింగ్లు వాట్సాప్లో అని ఏం చేయకు. సరే సరేనా? మంచిగా చదువుకోవాలి, మంచిగా పాస్ కావాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి నువ్వు. సరే. సరే కానీ ఇలా సంక్రాంతికి పతంగులు ఎగిరేవా? ఏ నేను రాను. ఏ దాయ ఎగిరేద్దాం, పొరగాని బాగా మంది ఎగిరేస్తాను అక్కడ. ఏ నువ్వైతే ఓ నేను వస్తాను. అత్తవా? సరే మరి. సరే. అయ్యో చెప్పుడు మర్చిపోయినా, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మరి అప్పాలు తీసుకొచ్చి మళ్ళా మా ఇంటికి. సరే. ఇగో నేను ఈ గెటప్ వేసుకొని మా అమ్మ చెప్పకు, సరే. ఇవ్వాలి కూడా చెప్పకు. సరే మరి, బాయ్ బాయ్. బాయ్. మళ్ళీ నువ్వు అసలు చెప్పు నాకు. సరే సరే. అమ్మా అయ్యో అమ్మా ఎవరైనా ఉన్నారా? ఇక రాలి ఎవరు లేరా? లేరు, పెళ్లి చూపులో వేరు. ఎవరికి? నీకా? లేదు నీకు. నాకెందుకు? మరి నేను కనబడతాను కదా, మళ్ళీ ఎవరు లేరా అని అడుగుతాను. కొన్ని సఖీలు పడతారా? చెయ్యలే. చెయ్యలే. కొన్ని గారెలు పడతారా? చెయ్యలే. గారెలు కూడా చెయ్యలే. మరి ఏం చేసేది? అరిసెలు చేసినాం. అసలు అంతగా తీయ అయ్యే అవి నాకు అద్దు. ముక్కలు ఉన్నాయా? ఉన్నాయి, తీసుకొస్తా ఉండు. ఇక పట్టు. అవో సంచేది. సరే కొంగు పట్టు. పట్టు. ఇది కొత్తది. మరి దేంట్లో వేయాలి అప్పాలు? చేతులు పట్టు. అయ్యో గిన్నె ఇస్తే మాకు చేసి పెట్టిన నీ కొంచెం ముల్లడు ముల్లడు. సరే. సంచాయ్ దొరికింది పట్టు. ఇటు పోతా. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. ఆవు అనిల్ ఫ్రెండ్, అప్పాలు వేసుకో. నువ్వు చంపుర్రి. సంచి బాగానే జారు తీసిన ఫ్రెండ్. అయిపోయినాయి ఫ్రెండ్, మళ్ళా కలుద్దాం ఫ్రెండ్, మళ్ళీ ఇంకో రౌండ్. సరే బ్రో.
ఎక్కడ కలుపుతాడో ఏమో ఈ అప్పాలు పట్టుకొని కరెక్ట్ టైం కలిసినావు అనిగా. అరే ఆగురా, ఇక అప్పాలు పట్టు. ఇంతకు నువ్వు అప్పాలు అడుగుతానా మరి? లేదు ఇక్కడ కూర్చొని తిరుగుతాను అటు ఇటు. అదే మరి అప్పాలు అడుగు పో అన్నాడు. మా అడుగుతున్నా. నేను అడుక్కుంటా అదిన పోతే నువ్వు సంచి మోసుకుంటే మంచిగా పోతున్నావు అటు ఇటు. ఓ అయ్యా అడిగో అన్న ఇల్లు ఇది కాదు అడిగో. ఓకే ఓకే. ఓ అవ్వా ఇంకా 2 సకినాలు 2 గారెలు పట్టుకురా. ఉన్నావా లేవా? పైసలు లేవు, సకినాలు ఉన్నాయి మా ఇంట్లో. మాకు కూడా సకినాలే కావాలవ్వా. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ. మీకేం మాయ రోగముర్రా? అర్క తినేటోళ్ళు అందరు వచ్చి నన్ను ఆంటీ అంటారు. కొట్ట కాక జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. అంటే అంటేనా? ఇప్పుడు 2 రోడ్ల గుద్దుకుంటే మధ్యలో కంకరాయి కథం అవుతుంది. అంటే ఏంటిది? అంతేనా? ఇప్పుడు నువ్వు నేను ఒకటే తిరున్నాం కదా. నీకు నాకు పోలికేందిరా? నువ్వేమో అడక తినటోనివి. ఇక నువ్వు పెద్ద క్వీన్ ఎలిజబెత్ మహారాణివి. షాకిచ్చిన చాలు కానీ పోతున్నా, మళ్ళా కలుపుతా. మళ్ళా కలవకు, అట్టే అడక తిను. ఏంటి తమ్ముడు కరెంట్ షాక్ కొట్టిందా? మరి సర్కస్ లో పని చేస్తానవా? సర్కస్ లో నేను పని చేస్తా. మరి ఏషమేంది? ఏసమా? ఇలా సంక్రాంతి కదా, అప్పాలు ఆడుకుంటానా. అప్పాలు ఆడుకోవడానికి నువ్వు ఏషం వేసుకొని వచ్చినావా? దిస్ ఇస్ లేటెస్ట్ ట్రెండింగ్ యూ నో. అబ్బో సరేగా ఏం అప్పాలు చేసిండు? ఏం చేయలే. ఏం చేయలేదా? ఏం చేయలే. గారెలు చేయలేదా? చేయలే. సకినాలు చేయలే. మరి ఏం అప్పాలు చేసిండు? అరిసెలు చేసిన. అరిసెలా? తీయ ఉంటాయి, నాకు తినబుద్ధి కాదు. మరి మురుకులు చేసిన. మురుకులా? సరే సరే తీసుకురా తింటా. తీసుకొస్తా, ఇక్కడనే ఉండు. సరే నువ్వు పెద్దగా ఉన్నావుగా, ఇగో ఇన్ని తీసుకురా. అదే కొన్నాను, ఎక్కువ తక్కువ తీసుకురా అంటున్నా. ఇప్పుడు గిన్నె తీసుకొస్తుంది కావచ్చు. ఇంక ఒకటి ఇచ్చినవేంది, ఇంకా అవన్నీ ఏం చేస్తావు? పెళ్ళి అయితే దాచుకుంటావేంది? లేదు, నీ అసొంటి వాళ్ళు 10 మంది ఆడుకోవడానికి వస్తే వాళ్ళకి అద్దా? ఉంచుకో ఉంచుకో, బాగా ఉంచుకో. ఉంచుకుంటా కానీ పోయిగా. ఏవో నా నిన్నే చూసుకుంటుంటానా? సాలు కానీ పోయిగా. బంగారం పెట్టుకున్న ఒరిజినల్ డూప్లికేట? నీకు అవసరమా? ప్రతి ఒక్కడు అడిగేటోడే. పో పో. సరే ఇవైతే నాకెందుకు, నేను పోతాను. సరే పో. పోతానా, నేను చూసుకుంటుంటానా? అప్పాలు అందాలు లేవు సందాలు లేవు, జనాలకు అప్పాలు చేసుడే అత్తలేవు. ఊరు భలే ఉందిరో. ఈ అప్పాలు ఆడుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని నెంబర్ అడగాలి. ఓ రెల్లిగా ఏడున్నాడో ఎక్కడ ఆయన ఏంటున్నాడో నేను ఎంతకాని తిరుగు మనోళ్ళు చూస్తుండ్రా నీ కొరకు. ఓ రెల్లిగా చప్పుడు చెప్పాయి సాయి చెప్పాయి ఏ ఇంటికని తిరుగుదు నేను ఏడున్నాడో కదా. నువ్వే కావాలి, నువ్వే కావాలి. కట్టేందుకు వాళ్ళు 2 సగలు ఆడుకున్నారా? అమ్మా 2 అప్పాలు ఉంటాయి నీ బాంచన్. హే బేబీ ఆగో హత్తలా. నీ కొరకు ఎందుకులాడుతున్నా? ఓ రెల్లిగా కనబడతాను లేవు, ఎటు పోతివి? అమ్మా గిన్నె సకినాలు ఉంటాయి రా గిన్నె. అమ్మా
ఉన్నారా? ఐ లైక్ యూ, ఐ లైక్ యూ. అరే బాగా సరే తల్లి పోయేస్తా. సంచి మంచిగానే దౌరింపు చేసుకున్నావుగా. ఇక మరి ఏం చేస్తాం, ఇక అప్పాలు పట్టు. ఇంతకీ అప్పాలు అడగబోతాను నువ్వు? ఆడుకుంటున్నా చెమ్మ చెక్క అని. నా పీక పట్టుకొని నువ్వు అట్టు ఒక్కటే కనబడుతుంది నాకు. మరి మమ్మీ గొబ్బి మమ్మీ గొబ్బి మమ్మీ గొబ్బెమ్మనే పెంటమ్మ కన్నానా, గొబ్బి కాదు గొబ్బెమ్మ. పెట్టు. మమ్మీ ఇంకా 2 మిగిలిన ఏడగట్టమంటావు? నెత్తి మీద పెట్టే పెడతాను. ఎప్పుడు ఇక్కడ పెట్టిపోనా, ఒక ముగ్గులో పెట్టిపో. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. మమ్మీ చూడు. ఏంటిదే సంతూరాయ్? కాదు మమ్మీ, గొబ్బి మమ్మీ ఇస్ గాన్. గొబ్బి మమ్మీ ఇస్ గాన్. ఎవరివయ్యా నువ్వు? పొద్దున లేచి మేము అలుకు చల్లుకొని మంచిగా నడువంతవంగా ముగ్గేసుకుంటే దాన్ని అంతా తొక్కి పెట్టినావు. నేను హరిదాసు ఫ్రెండ్. హరిదాసువా నువ్వు? friend. పొద్దున లేచి ముగ్గేసుకున్న తొక్కి గొబ్బెమ్మనంత ఒగొట్టింది కాక ఫ్రెండ్స్ అంటానవా? ఇప్పుడు చూడు, బాహుబలి గుద్దు గుద్దుతా నిన్ను. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి. అబ్బో బాహుబలి పూరి చూసిన, బాహుబలి దోశ చూసిన, ఈ బాహుబలి గుద్దును ఎప్పుడు చూడలేరు బాబురో బాబోయ్. ఇప్పుడు చూస్తా. ఈ అప్పాలు అడుగుడేంది, తన్నులు తినుడేంది. సప్పదాకా నేను పోయి ఆడ చికెన్ తిని సప్పరకుంటా. మళ్ళీ టచ్చినవు అనుకో, ఈ పంట చింతపండు చేస్తా. ఏమనుకుంటా నువ్వు? నువ్వు ఎడిపోతున్నావే? ఇట్లా ఆ గోబెమ్మలు ముగ్గేద్దాం. మమ్మీ మళ్ళా గొబ్బమ్మనా? పెట్టుడా తప్పది పొన్నాడు. మమ్మీ గొబ్బి మమ్మీ. సరే పెడదాం. ఈ గోబెమ్మలు పెట్టినాం కదా, పోయి స్నానం చేయిపో, అప్పాలు చేసుకుందాం. అబ్బో మమ్మీ ఇయ్యాల కూడా స్నానం చేయాలి. స్నానం చేయకే, పోయి గోదట్లో దొత్తా, పోయి మునిగిరాపో. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఎక్స్క్యూజ్ మీ. వన్ సింగిల్ గారే గివ్ మీ. హలో. వన్ సకినా గివ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఆంటీ, అంకుల్. హలో మేడం. హలో ఆంటీ. వన్ సింగిల్ గారే టేక్ మీ, గివ్ మీ. మమ్మీ జోకర్ గొబ్బి మమ్మీ. అయ్యో, నువ్వు కూడా మా గోబెమ్మలు దొక్కినవా? రంగు రంగులు జుట్టు వేసుకొని ముగ్గునంతా దొక్కి గోబిని దొక్కి. జుట్టేంది, ముక్కేంది? నువ్వు కూడా మరి.
ఎక్సర్సైజ్ చేపిస్తాను నన్ను ఏమన్నా మీరు గాలి ఇవ్వాలి అంతే కదా నేను పోతా దానికే కొడతాను నువ్వు పడతలేవేంటి ఇదిగో నీది. ఇదే కొట్టేదే కొడతాను ఇక మళ్ళీ సార్ చెప్తా మళ్ళీ వచ్చినావు అనుకో నీ ముక్కు కోసి గద్దలకెత్త బూడ్రకనేసం వేసి. మమ్మీ జోకర్ ఇస్ సో నైస్ మమ్మీ బట్ గొబ్బి మమ్మీ ఇస్ గాన్ మమ్మీ. క్యా మమ్మీ? యా మమ్మీకి ఈ మమ్మీ కాదు, ముగ్గులు గోబే మళ్ళీ పోయిద్దాం. మళ్ళా నా మమ్మీ, మళ్ళా నా మమ్మీ. పెట్టు మంచిగా మొక్కు పెట్టు. ఇగో నువ్వు ఈయనే కావాలండు. ఓకే సరే అబ్బా ఇవాళ నా తానం చేసినైతే తప్పింది. అమ్మయ్య ఏడ చేసుడో అనుకున్నా. మమ్మీ మళ్ళీ కూడా వచ్చిండే. మమ్మీ మమ్మీ దిస్ గర్ల్ మన చుట్టాలా మమ్మీ? నాకే తెలియదు, నీకేం చెప్పాలి? ఎవలమ్మాయి నువ్వు? అంటే గిన్నె దిస్ గర్ల్ వాయిస్ చేంజ్ మమ్మీ. అవును నిజమే. నాకు కరెంట్ వచ్చింది. విత్స్ కావాలా? అట్లదు, 2 అప్పాలు కావాలి, 2 అప్పాలు కావాలి. చూస్తే గింత మంచిగా ఉన్నావు, అడుక్కుంటాను పాప. నేను అడుక్కుంటానని మీకు చెప్పినా? కాదు, అనాథాశ్రమంలో అనాథ పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఇంటింటికల్లా అడుక్కొని పోయి వాళ్ళ ఇంట్లో ఇస్తాం. అవునా? మంచిగా అందంగా ఉన్నావు, మంచి ముఖం ఉన్నది, మంచి మనసు కూడా ఉన్నది నీకు. అయితే ఆగు తెత్తాగు. అవును అని నీ హాఫ్ సారీ మంచిగా ఉన్నది, ఏడగొన్నావు? నేను మల్లడుగులో అనుకున్నా, నీకు కావాలంటే చెప్పు, మల్లడుగు. అయ్యో చెప్పరాదు, కొనుక్కుంటా నేను కూడా. ఏ ఉండే ఊకే నీకేమైనా బట్టలు అవే కావాలి. మమ్మీ గర్ల్ ఈస్ వేర్ ఇస్ బ్యాగ్ మమ్మీ. అయ్యో ఓ పిల్ల, బ్యా నీకు సంచేది? సంచి లేదు కానీ నా కొంగర పోయండి, పట్టుకపోతా. సరే పట్టు. అయ్యో పీసులు కొట్టింది, 3 వేసింది. అయ్యో గట్లాంటివి ఏం పిల్ల? అయ్యో సారీ ఆంటీ, లోపల అనుకునేది బయటకన్నా. బాయ్. పిల్ల చూసినవా అనే మాట అనే అన్నది అంటాంది. మమ్మీ షీ గర్ల్ ఈస్ సో హట్టిన్ మమ్మీ. ఇంత అందమైన అమ్మాయి మా ఊరు లేడున్నది. ఈ అవతారంలో నన్ను చూసింది అనుకో, అచ్చమైన బిచ్చగాడు అనుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పక్కన పెడతా, పోయి పూరి పక్కన నిలబడతా, లైన్ ఎత్తా, ఇలా దెబ్బకు ఫ్లాట్ అయిపోవాలి పొరి.